బ్లర్ రావద్దు బ్రో నా ఫేస్. నేను ఇంపార్టెంట్. ముడ్డల ప్రాబ్లం కాదు ఎడిటింగ్లో ఆన్ చేశాను ఉండని తెలియాలి. ఇప్పుడు మాట్లాడేం కాదు. ఇప్పుడు ప్రాబ్లం నువ్వు ఇట్లా మాట్లాడి స్టార్ట్ చేస్తే ప్రాబ్లం సొల్యూషన్ ఉంది. మంచిగా మస్తు ఎట్లా ఎప్పుడన్నా అబ్జర్వ్ వద్దా. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో సెకండ్ ప్రాబ్లమ్. నంబరింగ్ వేసలేనియా వేసి పడేదంత ఏం వీకేది ఉంది, ఏం లేదు. సో ఇడ ఇంతకుముందు ప్రాబ్లం లెక్కనే ఉంటుంది. సో సొల్యూషన్ ఇంటిగ్రల్ x⁸ 1 + x⁸18 dx. దీన్ని నేను అనుకున్నాం కాబట్టి లెట్ అని రాసాం. లెట్ అని ఎప్పుడు రాసాం అన్న అంటే అజంప్షన్ ఉన్నప్పుడు రాసాము. అయిపోయి ఇడేం నంబర్ ఉంది 8 కదా బ్రో. సో నేను ఏం చేస్తా, i = 8 తర్వాత ఏం నంబర్ వస్తుంది 9 కదా. x⁸9 9 టేబుల్ 18 ఎప్పుడు వస్తుంది 2. సో పుట్ x⁸9 = t. సో డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ చేసినామనుకో ఏమవుతుంది, ఇక్కడ x ఉంది కాబట్టి x తోటి dx వస్తుంది లాస్ట్కి, ఇక్కడ t ఉంది కాబట్టి dt వస్తుంది. x⁸9 కి డెరివేటివ్ ఏంది x⁸n. 9 ని ముంగట ఎలా కొట్టేసాయి 9 - 1 that is 8. d/dx of x 1 కాబట్టి 1 dt. ఇట్ ఆల్సో నో x⁸8 dx ఉంది కదా, 9 లేదు కదా, 9 నవతలకి ఎలా కొట్టేసాయి. సో x⁸8 dx = dt/9 ఫ్రమ్ 1. అన్నా నువ్వేందన్నా అవగానో 1 అని పెట్టలేమంటే ఇదే 1. i = x⁸8/1 + x⁴9² dx. ఇది కాదు బ్రో 1, ఇది. సో i = x ఏని ముక్కులో తొక్కు x⁸8 dx అంటే ఏంది dt/9 దట్ ఈస్ dt/9 పెద్ద బై 1 + t². 1/9 బయట 1/1 + t² dt. సో i = 1/9 tan inverse of t + c 1/9 tan inverse of t అంటే ఏంది x⁸9. అన్నా ఈడేమన్నా సిన్స్ రాలేవంటే రాసా బ్రో ఆగు. d/dx of 1/1 + x² dx అని ఉంటే ఏడరాద్దాం ఏడెక్కిద్దాం కింద పడుతుందా. సిన్స్ d/dx of d/dx ఎందుకు వచ్చిందో అని అంటే ఇప్పుడే నేను నిద్రలోకి లేచిన అందుకని జర ఆగమాగం అవుతుంది. tan inverse of x + c. సో ఇక్కడ మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది కాబట్టి డైరెక్ట్ పెట్టేసిన. ఈ ఫార్ములా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ఇంటిగ్రేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లక లక లక. జై శ్రీకృష్ణ.